హాయ్ ఎవ్రీవన్, నేను ఇవాళ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ చేస్తున్నాను. నేను ఇది మా కిడ్కి ఇస్తున్నాను ఆల్మోస్ట్ 1.5 year 2 years నుంచి. తనకి కొంచెం బాగానే పని చేసింది. సో జస్ట్ వాంట్ టు షో యూ హౌ ఐమ్ మేకింగ్ ఇట్. సో దీనికి బాదం, పిస్తా, క్యాష్యూ, వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది, అండ్ ఇలాచీ టేస్ట్ కోసం, అది ఫ్లేవర్ కోసం ఇలాచీ, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటాను. అండ్ వాల్నట్ కూడా తీసుకున్నాను, వాల్నట్ కూడా ఉంది దాంట్లో. సో ఇవి తీసుకుని బాగా వేపి పౌడర్ చేసుకోవడం అనమాట. మిగతా అన్నీ వేపేసాను, బట్ ఇవి రెండు వేపలేదనమాట, క్యాష్యూను రైసన్స్. సో అవి ఇప్పుడు వేపుతున్నాను. అది ఓవెన్లో ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు, కొంచెమే ఉంది కదా. సో మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ మూకిడ్లో పెట్టి, మూకిడ్లో వాటిని మళ్ళీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. గీ ఎంత ఏం వేయలేదు, డ్రై రోస్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా డ్రై రోస్ట్ చేస్తాను, గీ వేయను. మేబీ ఐ షుడ్ ట్రై గీ. సో లెట్స్ గివ్ ఇట్ మినిట్. సో ఇలా రోస్ట్ అయిన తర్వాత ఆపేసుకొని మళ్ళీ మిక్సర్ జార్లోకి తీసుకున్నాను టు మేక్ ఇట్ ఏ పౌడర్. సో వన్స్ ఇదంతా వేపిన తర్వాత సో ఇట్లా వచ్చింది. సో అది మళ్ళీ నేను జార్లో తీసుకుని ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసేసి అసలు ఎలా ఉందో ట్రై చేద్దాం, టేస్ట్ చేద్దామని కొంచెం టేస్ట్ చేశాను. బాగానే ఉంది, బట్ కొంచెం స్వీట్ తగ్గుతుంది. పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తింటారు కదా, బట్ అలవాటు చేసి తినరు అనుకోండి. బట్ నాకు అలా అనిపించింది. కావాలంటే షుగర్, పిల్లలకి షుగర్ కాకోకుండా హనీ కానీ జాగరీ కానీ, జాగరీ ఈజ్ ఆల్సో సేమ్ యాజ్ షుగర్, బట్ హనీ వేసుకున్నా, డేట్స్ వేసుకున్నా ఇవ్వచ్చు. సో ఇది కొంచెం 2 స్పూన్స్ ఇలా తీసుకుని కప్లోకి కొంచెం పాలు పోసి కలిపేసి చేస్తాను అనమాట మా బాబుకి. ట్రై చేసి చూడండి.